హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో చేస్తున్న కేక్ వచ్చేసి చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ అనమాట. చాక్లెట్ కాదు, బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. అంటే చాక్లెట్కి బ్లాక్ ఫారెస్ట్కి పెద్ద తేడా ఏమి ఉండదు. దాంట్లో కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ అవుతుంది అనమాట అంతే. నేనైతే ఎక్స్ట్రా స్ట్రాబెర్రీ క్రష్తో పాటు అంటే దాంట్లో చెర్రీ క్రష్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర స్ట్రాబెర్రీ ఉంది కాబట్టి అదే వాడనమాట. దాంట్లో కొంచెం మనం గనాషు ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్లా చాకో చిప్స్, ఫుల్గా చాకో చిప్స్ ఇంకా డార్క్ కాంపౌండ్ 2 కట్ చేసి వేసుకున్నాను అనమాట. నేను ఇట్లా కేక్ చేస్తుంటే మా అత్తయ్య వచ్చి నిలబడి చూస్తుంది అనమాట ఎట్లా చేస్తుందా అని. అయితే ఇది హాఫ్ కేజీ 2 లేయర్సే కట్ చేశాను అనమాట నేను. అప్పుడు 2 లేయర్సే కట్ తీసుకుంటుంటేనే ఇప్పుడు 3 లేయర్స్ చేసా. చాలా మార్పులు చేశాను అనమాట కేక్లో నేను అప్పటికి ఇప్పటికి. సో ఈ షుగర్ వాటర్తో సోక్ చేసుకొని ఇంకో ఫినిషింగ్ చేసుకోవడం, క్రమ్ కోట్ చేసుకోవడం అనమాట. షుగర్ వాటర్ అంటే ఓన్లీ షుగరు వాటరే అంతే యూజ్ చేస్తాను. దాంట్లో గనాష్ కలపడం కానీ ఏం లేదనమాట. ఓన్లీ షుగర్ అండ్ వాటర్. సో తర్వాత ఇట్లా ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట నీట్గా. నాకు ఇట్లా నేను చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చేదాకా చేసుకుంటాను. ఎందుకంటే నాకు పగుళ్ళు ఇట్లా కొంచెం క్రాక్స్ లాగా ఉండకుండా ఉండేలాగా నీట్గా వచ్చిందాకా చేస్తాను అనమాట. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. సో అయిపోయిన తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉన్న గనాచిని తీసుకోవాలన్నమాట. అట్లా మంచి నాకు డ్రిప్పింగ్స్ లాగా వేసుకుంటే బాగా అనిపిస్తుంది. సో దాని మీద మళ్ళీ ఇట్లా రౌండ్ తిప్పినమాట. సో ఈ డిజైన్ అయితే కస్టమర్ ఇచ్చిందే మనకి. నా ఓన్ డిజైన్ ఏం కాదు ఇది. అది కింద వేసిన డిజైన్ అయితే నాకు 146 అయితే బాగా నచ్చుతుంది అనమాట. దాంతో బాగా వస్తుంది. తర్వాత మనం ఇట్లా రోజెట్స్, మోదకులు ఏవో వేసి ఉంటాను అప్పుడు. తర్వాత చాక్లెట్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మౌల్డ్లో. ఇట్లా మోదకులు అవన్నీ వేసుకున్న చాక్లెట్ గనాష్లో క్రీమ్లో కూడా గనాష్ కొంచెం కలిపితే ఆ కలర్ వచ్చిందనమాట. సో ఇట్లాంటి డైరీ మిల్క్ లాంటి మౌల్డ్ ఉంటుంది కదా, దాంట్లో చాక్లెట్స్, ఓరియో బిస్కెట్స్ ఇవన్నీ పెట్టేశాను. తర్వాత గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్ యాడ్ చేసుకోవడమే. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్ మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బాయ్.